హాయ్ అండి. నేను మీ రజనిని. లిటిల్ కిచెన్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి టేస్టీగా గారెలు అయితే వేసేసుకుందాం. చట్నీ, గారెలు చేసేసుకుందాం. రండి కిచెన్‌లోకి. వేరుశనగ గింజలు చూడండి, కొబ్బరికాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా అయితే తీసేసుకోండి. బాండ్లీ అయితే తీసేసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకోండి. కోకోనట్ ఆయిలే వేసుకోండి. చాలా టేస్టీ. హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలా అయితే కట్ చేసుకోండి 2 పీసుల కింద. ఇప్పుడైతే బాండ్లీలు వేసేసుకోండి. చూడండి దోరగా అయితే వేపేసుకోండి. ఇలా అయితే వేపేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకోండి. చాలా టేస్టీ, జుట్టు కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే వేరుశనగ గింజలు వేసేసుకోండి. ఇవి కూడా దోరగా వేపేసుకోండి కలర్ వచ్చే వరకు. చాలా హెల్దీ, చాలా టేస్టీ, సూపర్గా ఉంటుందండి చట్నీ అయితే. ఇలా అయితే చేసేసుకోండి. దోరగా అయితే వేపేసుకున్నాం కదా. ఆయిల్ వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చల్లగా అయితే చేసుకోండి. ప్లేట్లో అయితే వేసేసుకుని బాగా చల్లగా చల్లారాలి. చూడండి ఇలా చల్లారిన తర్వాత జీలకర్ర వేసేసుకోండి, వెల్లుల్లి, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు ఇలా అయితే వేసేసుకోండి. కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని తరిగి ఆరబెట్టిన కొత్తిమీర ఇలా మిక్సీ బౌల్ తీసేసుకోండి. కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి. చూడండి ఇప్పుడైతే అన్నీ వేసేసుకోండి. మొత్తం మనం దోరగా వేపుకున్న అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకుందాం. చూడండి తగినంత వాటర్ అయితే పోసేసుకోండి. వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. ఇలా మూత అయితే పెట్టేసుకుని మిక్సీ అయితే పెట్టేయండి. ఇలా అయితే మెత్తగా పెట్టేసుకోండి. చాలా స్మూత్గా ఉండాలి. ఆయిల్ అయితే వేసుకుని పోపు అయితే వేసేసుకోండి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా అయితే వేసేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే చూడండి మిక్సీ బౌల్లో అయితే చట్నీ ట్రాన్స్ఫర్ చేసేయండి. బౌల్లోకి అయితే ఈ పోపు అంతా వేగిపోయింది కదా. చూడండి కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసేయండి పోపులో. చట్నీ, పోపు బాగా అయితే కలిపేసుకోండి. వెరీ టేస్టీ, సూపర్గా ఉంటుంది. కొత్తిమీర అయితే తీసుకోండి, కడిగేసి సన్నగా తరిగేసి శుభ్రంగా వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా అయితే కలిపేసుకోండి. ఇదైతే పక్కన పెట్టేసుకోండి. చట్నీ అయితే ఇప్పుడు గారెల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇలా చూడండి పప్పు అయితే నేను తెల్లారగట్లు అయితే నానబెట్టుకుంటా. 4ంటికి అయితే నానబెట్టుకుంటానండి. పొద్దున్న గారెలు వేసుకోవాలి కదా. ఇలా నేను ఒక తౌడైతే పోసుకున్నానండి. ఇలా 1/2 kg పోసుకున్నా. చూడండి 1 టీ గ్లాస్ అయితే బియ్యం పోసుకున్నా. ఇలా అయితే 2 నానబెట్టేసుకోండి. చూడండి మిక్సీ బౌల్ అయితే తీసేసుకోండి. పప్పు, బియ్యం 2 కూడా వేసేసుకోండి. చూడండి ఇవైతే మిక్సీ పట్టేద్దాం. మెత్తగా మిక్సీ పట్టేయండి. చూడండి పట్టిన పిండి అయితే ఇలా ఉండాలి, గట్టిగా ఉండాలండి. గార్లిక్ కదా చాలా బాగుంటుంది. ఇలా స్మూత్గా అయితే పట్టేసుకోండి. మొత్తం బౌల్లోకి అయితే తీసేసుకోండి. వెరీ టేస్టీ,
చూడండి ఇలా మజ్జిగ అయితే పెట్టుకోండి, కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి, ఫుల్గా బాండీ అయితే పెట్టేసుకొని చూడండి కోకోనట్ ఆయిల్లో అయితే వేసేసుకుందాం. కొబ్బరి నూనె అండి, చాలా బాగుంటుంది, చాలా హెల్త్కి మంచిది. ఇలా అయితే కొబ్బరి నూనెలో వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి అన్నీ కూడా ఇలా చేత్తో అయితే వేసేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎవరికైనా కూడా. మేమైతే చేత్తోనే వేసేస్తామండి, అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా చేతిలో పెట్టుకుని హోల్ అయితే పెట్టుకుని ఇలా అయితే వదిలేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. వెరీ వెరీ టేస్టీ. కోకోనట్ ఆయిల్తోనే వేసుకోండి, గారెల మట్టుకి అప్పటికప్పుడు ఆడించుకున్న ఆయిల్ అయితే తీసుకుని, గుండెకి చాలా మంచిదండి. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వావ్, సూపర్ కలర్ వచ్చేసినాయండి. చూసే కొలది చూడాలనిపిస్తుంది, తినే కొలది తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా హెల్తీగా చేసేసుకుని తినేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వెరీ వెరీ టేస్టీ అండి, కరకరలాడుతూ చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా సూపర్. తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి బామ్మలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. బై బై ఫ్రెండ్స్.